హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిండి నానబెట్టే పని లేకోకుండా మనకు తెల్ల ఇడ్లీ తిని బోర్ కొట్టేసింది అన్నప్పుడు ఇట్లాగా రాగిడ్లీ అయితే ట్రై చేయొచ్చు. సో దీనికి సెపరేట్గా మనం ఏ పప్పు నానబెట్టబడలేదు, జస్ట్ మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంటే సరిపోతుందనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా అయితే చూడండి. దీనికి మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంటే సరిపోతుందనమాట. ఇన్స్టెంట్గా ఇట్లాగా రాగిడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంటుంది కదా, ఆ ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని దాంతో 2 టేబుల్ స్పూన్స్ ఇట్లాగా రాగి పిండి అయితే యాడ్ చేసేసుకొని రెండు కలిసే విధంగా పూర్తిగా కలుపుకొని మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. సో ఇట్లాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే బేకింగ్ సోడా అయితే ఉంటుంది కదండి, వంట సోడా అంటాము. సో అది ఒక చిటికెడు వేసేసి పిండిని మొత్తం కూడా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మంచిగా ఫెర్మెంట్ అవనివ్వండి. మనం ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండి ఫెర్మెంట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు రాగి పిండి దాంతో కలిస్తే సరిపోతుందనమాట. అందుకని ఒక 15 మినిట్స్ పిండిని అయితే పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండవులు అయితే పెట్టేసుకొని దాంతో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర 3 వేసేసి అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పొట్టు తీసిన తెల్లబాయలు ఒక 5 నుంచి 6 అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు, అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని దీంతోనే వేసుకొని ఇవి కూడా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కూడా మనమైతే వేపుకోవాలి. టమాటా కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా దీంతోనే వేసుకోండి. టమాటా కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి. సో కొత్తిమీర కూడా ఇట్లాగ వేసుకొని వేపుకోవాలన్నమాట. మనకు టమాటా కాస్త మెత్తబడితే సరిపోతుంది. సో ఈ స్టేజ్లో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తం కూడా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి. దీంతోనే టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. సో పూర్తిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకుండా ఇట్లాగా కొంచెం పలుకుగా ఉండేటట్టు పట్టుకుంటే మనకు టిఫిన్స్లోకి అక్కడక్కడ తగులుతూ బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ మనకు పిండి కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పిండి మనం మామూలుగా ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో సో అలాగే ప్లేట్స్కి ఇట్లాగా ఆయిల్ అయితే అప్లై చేసేసి మనం పిండిని ఈ ప్లేట్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇడ్లీ కంటైనర్లో పెట్టేసుకొని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవడమే. సేమ్ మొత్తం కూడా ఇడ్లీ ప్రాసెస్సే, జస్ట్ ఏంటంటే మనం ఇట్లాగా రాగి పిండి యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా చేస్తామన్నమాట, అంతే. సో మొత్తం కూడా ఇట్లాగే ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు పిండి ఎంతవరకు పడుతుందో అన్ని ప్లేట్స్ అయితే పెట్టేసేసుకొని మనకు ఇడ్లీ పాత్ర అయితే ఉంటుంది కండి, దాంతో కింద వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లాగా మనం పిండి నింపుకున్న ఈ ప్లేట్స్ని కూడా దీంతో అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ మీద ఇడ్లీలు అయితే ఆవిరిలో ఉడకనివ్వాలండి. అంతే, మనకు రాగిడ్లీ అయితే ఇన్స్టెంట్గా తయారైపోతుంది. ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీ కాకుండా ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ సేమ్ మన తెల్లిడ్లీలు ఎలా వస్తాయో టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట. అండ్ లోపల కూడా చాలా స్మూత్గా అయితే ఉంటాయి. ఇడ్లీని ఎక్కువసేపు అయితే ఉడకబెట్టొద్దండి, గట్టిగా అయితే అయిపోతాయి. ఎప్పుడైతే మనకు తడి ఆరిపోతుందో అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద కాస్త ఉడికించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని వెంటనే మూత తీయకోకుండా ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత అయితే మూత తీసి చూడండి, మనకు చక్కగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే మనకు రాగిడ్లీలు అనే ఫీలింగ్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ